8th class exercise 12.2 first one a square plus 10a plus 25. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. a square plus 10a plus 25. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అనేటి పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ చూడండి ఇక్కడ a స్క్వేర్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25ని 5 స్క్వేర్గా రాయొచ్చు కదా. సో 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ ప్లస్ మిడిల్లో 10ab ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. అంటే మిడిల్ టర్మ్ని 2abగా రాయాలి. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అనుకుంటే మిడిల్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్ 2ab కదా. ఏ అంటే ఇక్కడ ఏనే ఇంటూ బి అంటే 5. సో 2ab ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 5 స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 5 10a వచ్చింది కదా. సో 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఇదేమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే 5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ 5 ఇంటూ ఏ ప్లస్ 5గా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ మీన్స్ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో ఈ ఈక్వేషన్కి 2 ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ 5 ఏ ప్లస్ 5. ఇక్కడ మనకి డిగ్రీ ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. సెకండ్ వన్ ఎల్ స్క్వేర్ మైనస్ 16l ప్లస్ 64. ఎల్ స్క్వేర్ మైనస్ 16l ప్లస్ 64ని 8 స్క్వేర్గా రాయొచ్చు కదా. 8 స్క్వేర్ అంటే 64 8 స్క్వేర్. ఇది కూడా ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అంటే మిడిల్లోది 2abగా రాయొచ్చు. ఎల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎల్ ఇక్కడ బి అంటే 8 ప్లస్ మళ్ళీ బి స్క్వేర్ మీన్స్ 8 స్క్వేర్. చూడండి 2 8 16 ఎల్ 16l వచ్చిందిగా. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే మనకి ఏంటి? ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీని ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దాన్ని ఏం రాయొచ్చు? ఏ అంటే ఎల్ మైనస్ బి అంటే 8 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎల్ మైనస్ 8ని ఎల్ మైనస్ 8 ఇంటూ ఎల్ మైనస్ 8 ఎల్ మైనస్ 8 హోల్ స్క్వేర్ని ఎల్ మైనస్ 8 ఇంటూ ఎల్ మైనస్ 8గా రాయొచ్చు. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ ఈ ఈక్వేషన్కి ఇవి 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ 36 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 96 xy ప్లస్ 64 వై స్క్వేర్. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. థర్డ్ టర్మ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. ఫస్ట్ టర్మ్ ఏం రాయొచ్చు? 36 అంటే 6 స్క్వేర్ కదా. 6x స్క్వేర్ ఉంది ఆల్రెడీ. సో 6x హోల్ స్క్వేర్ ప్లస్ 96xy ప్లస్ 64ని 8 స్క్వేర్గా రాయొచ్చు. 8y హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది కదా. సో 8y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ అంటే 6x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2ab ఫామ్లో రాయాలి 96xyని. సో 2a అంటే మనకి 6x ఇంటూ b అంటే 8y b మీన్స్ 8y ప్లస్ b స్క్వేర్ 8y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే 6x ప్లస్ బి అంటే 8y హోల్ స్క్వేర్ అంతేనా. సో దీన్ని 8x ప్లస్ 8y ఇంటూ 6x ప్లస్ 8y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ మనకి డిగ్రీ ఎంత ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. డిగ్రీ అంటే ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉందో అది డిగ్రీ అవుతుంది.